విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, పరిధులు దాటి తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘన, ఇవన్నీ ఇసుక మాఫియా మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ అండదండలతో ప్రజాధనాన్ని, కోట్లాది ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి. దాన్ని చూసి స్పందించినటువంటి హైకోర్టు ఈ ఇసుక తవ్వకాలపై నిషేధం అనేది విధించింది. తద్వారా ఈరోజు భవన నిర్మాణ రంగం కుప్పకూలినటువంటి పరిస్థితి, ఇందిరమ్మ ఇళ్ళు మొత్తం మూలపడుతున్నటువంటి పరిస్థితి, సిమెంటు రోడ్డు నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు కూడా అన్నిటి కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ఈ భవన నిర్మాణ రంగాన్ని ఆధారం చేసుకున్నటువంటి రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు, కార్మికులు వీధిన పడుతున్నటువంటి పరిస్థితి, పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. మన కృష్ణా జిల్లా పరిస్థితి చూస్తే సుమారు 73 క్వారీలు ఉన్నాయి. అందులో గత మార్చి 31 వరకు కేవలం 3 క్వారీలు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఒక్క క్వారీ కూడా నడవనటువంటి పరిస్థితి. ఇక్కడ కృష్ణా జిల్లా ఇసుక మాఫియాకు అండదండలు సమకూరుస్తున్నటువంటి మంత్రివర్యులు పార్థసారథి గారు, దాంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ ఇసుక వల్ల ఇసుక బంగారమైనటువంటి పరిస్థితి, పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి. అయినప్పటికీ మంత్రి గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా మంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రభుత్వం ఇసుక క్వారీల విషయంలో ఒక విధి విధానాలను కోర్టుకు తెలియజేసి ఈ నిషేధాన్ని ఎత్తివేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెబుతున్నాం. అదేవిధంగా ఇసుక క్వారీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి పేరు మీద ఒక సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పర్యవేక్షణలో ఇవి ఇసుక క్వారీలు నిర్వహించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.